పొందాలి తండ్రి ప్రభా, సహాయం చేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, అయా రావాల్సిన బిడ్డ సకాలం మీ మందిరంకి వచ్చి సహాయం చేయండి ప్రభా. వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలము, ఏమి ఇవ్వలేను కానీ తండ్రి ప్రభా, ఈ కొద్ది స్తుతి ఆరాధన తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రభువా, సజీవుడా, శ్రీమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదముల కారణభూతులైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించినటువంటి దినములన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమాధానము, నెమ్మదిని ప్రభా, దీర్ఘ శాంతం అనుగ్రహింపచేసి ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా, మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని అందరినీ సమకూర్చుని మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఆయా దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సంఘాల్లో జరుగుతున్నటువంటి పునరుద్ధానపు ఆరాధన అంతటినీ మీ నామ మహిమార్థమై జరిగించండి, మీ ఆధీనంలోనికి తీసుకొనండి. యా తండ్రి, ఆరాధన చేసుకోలేని, జరిపించుకోలేనటువంటి ప్రాంతాలు, పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. రహస్యముగా మిమ్మల్ని ఆరాధించేటటువంటి విశ్వాసులు, సంఘాలను బట్టి కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాము. మీ బిడ్డలు ఎవరైతే మిమ్మల్ని ఆత్మతో, సత్యముతో ఈ పునరుద్ధాన దినమందు తండ్రి, ఈ పునరుద్ధాన ఆత్మతో, పునరుద్ధాన శక్తితో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నారు, ఆ బిడ్డలందరి మీద మీ కృపను, కనికరాన్ని చూపిస్తూ రమ్మని, కృమరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీ కృపా రెక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రపరచండి. ఆయా సంఘాలు నిలబడబోతున్న ప్రతి దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి అంత్య దినాల్లో, కడవర దినాల్లో, అపాయకరమైన దినాల్లో సంఘం ఏ విధముగా ఉండాలో మీరే సంఘముతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దూర ప్రాంతంలో ఉన్న మీ దాసుని కొరకు ప్రార్థిస్తున్నాము. మీ చిత్తానుసారంగా మీరు తీసుకొని వెళ్ళి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. అక్కడ ఉన్నటువంటి దినములు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇస్తూ రండి. మీ దాసుని అక్కడ బలపరిచి వాడుకొని మీ ఆత్మతో నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఆరాధన అంతా మీ నా మహిమార్థమే జరిగించమని, పాటల్లో, వాక్య పరిచర్య, ఆరాధన అంతట్లో, రొట్టె విరుచిలో కూడా మీరే తోడుగా ఉండమని, మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించి మీ ఆత్మ ద్వారా సమస్తమును నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, పాటలు పాడేవారితో, వాయిద్యములు వాయించే వారితో, వాక్య పరిచయం చేసి మీ బిడ్డలందరితో మీరే తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దేవదూతలతోనూ కోట్లాను కోట్ల ప్రజలతోనూ స్తుతింపబడుతున్న మా దేవ, స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, కృప చూపిస్తూ వచ్చారు, కనికరిస్తూ వచ్చారు, జాలి చూపిస్తూ వచ్చారు, మా ఎడల నీ దీర్ఘశాంతం చూపిస్తూ వచ్చారు దేవా. తండ్రి, నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. నువ్వు ఆత్మస్వరూపివి గనుక మా మధ్య సంచరిస్తున్నావని ఎరిగి ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేస్తూ రండి దేవా. పాటల ద్వారా మీరు మహిం పొందండి, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ రండి దేవా. ఎక్కడైతే పడిపోతున్నామో, జారిపోతున్నామో, విడిచిపెడుతున్నామో, నీకు ఆయాస్కరంగా ఉంటున్నామో సరిచేసుకునే భాగ్యాన్ని దయచేస్తూ రండి దేవా. నీకు ఇచ్చే విషయంలోనూ, బలలో పాలు పొందుల విషయంలో యోగమైన రీతిలో పాలు పొందులు పొందే భాగ్యాన్ని దయచేస్తూ రండి తండ్రి. ఎవరైతే సిద్ధపాటులో ఉన్నారో సకాలంలో సంఘంలో చేరుస్తూ రండి దేవా. మైక్ యంత్రాంగం ద్వారా వింటున్న వారి విషయంలో ప్రార్థిస్తున్నాను, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న వారి విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ కార్యం జరిగిస్తూ రండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, పిల్లల్ని ఆధీనంలో ఉంచుకోండి, మైక్ యంత్రాంగాన్ని ఆధీనంలో ఉంచుకోండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ఆధీనంలో ఉంచుకోండి, పెద్దల్ని ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎక్కడ సాతానికి చోటు ఇవ్వకుండా, కొనుకగా నిద్రపోకుండా, మెలకువగలిగి బుద్ధిగల కన్నికల వలె ఎలా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో మేము కూడా సిద్ధపడే వారంగా మేము ఉండడానికి సహాయపడుతూ రమ్మని తండ్రి. దూర ప్రాంతంలో దైవ సేవకులు ఇచ్చిన ప్రార్థిస్తున్నాను, మీ ఆత్మతో నింపుతూ రండి, కాపుదల భద్రత దయచేయండి దేవా. తిరిగి వచ్చే ప్రయంత్రం మీ కాపుదల భద్రపరుస్తూ రమ్మని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని సెలవిచ్చావు తండ్రి. వినే చెవులిచ్చారు, గ్రహించుకునే మనసును కూడా ప్రతి ఒక్కరికి దయచేస్తూ రమ్మని, నేనేమై ఉన్నానో నీ ఉత్తమైన కృపేనని ఒప్పుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంతమే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈరోజు ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం.
బ్రదర్స్ రండి, పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలాకించు. పాట సంఖ్య 378, చిన్న పాటల పుస్తకంలో 378, పెద్ద పాటల పుస్తకంలో 477 శివన గీతాల్లోంచి నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలాకించు. అందరం కలిసి పాడదాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. 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 నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ.
దాసుడాలాకించును. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచుల గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచుల గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అర్థం, నిజ స్వరూపమును చూపించును. నిజ స్వరూపము చూపించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచున్నట్టుగా, నీ యందు నిలచున్నట్టుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. Praise the Lord. ఆయన స్వరం వినిపించాలంటే ముందు మన స్వరం ఆయనకి వినిపించాలి. మనం మౌనంగా ఉండి ఆయన స్వరం వినిపించాలంటే కష్టం. మనం కూడా నోరెత్తి పాడదాం. అందరికి వచ్చిన పాటలే పాడుతున్నాం కాబట్టి మన స్వరాన్ని ఆయనకి వినిపిద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. అందరికి వచ్చిన పాటే అందరం కలిసి పాడదాం. ఘనమైనవి నీ కార్యములు
నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరం కలిసి పాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి పాతడగా నిలచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. అరచేతిలో నన్ను తెక్కుకొంటివి, నాకేమి కొదువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత
కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. ఏసు చాలును, ఏసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో ఏసు చాలును. అందరం కలిసి పాడదాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆస్తిక భయాలులో పరుండ చేయున్, శాంతి జలము ఎంత నడిపించును. ఆస్తిక భయాలులో పరుండ చేయున్, శాంతి జలము ఎంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచన్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచన్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, చాలును. యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విరచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విరచినను, శరీరము కుళ్ళి కృషించినను.
ఆశ్చర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరం లేచి నిలబడి దేవుని నామాన్ని పాట ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని కనపరుద్దాం. అందరం లేచి నిలబడదాం. ఈ దేవుడిని వ్యక్తిగతంగా ఆరాధన చేసే సమయము. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు, ఎన్నో గొప్ప కార్యాలు నీ ఎడల నా ఎడల చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకనగా ఆయన కార్యము చేత నీవు నేను సంతోషంగా ఉన్నాం. ఆయన క్రియల వలనే నీ జీవితంలో నా జీవితంతో ఇన్ని మేలులు, ఇన్ని గొప్ప కార్యాలు. మరి ముఖ్యంగా నీవు నేను సజీవు లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృపే. అందరం చేతులెత్తాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని గమనపరుద్దాం. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, పక్కన వాళ్ళ వైపు చూడొద్దు. నీవు వ్యక్తిగతంగా దేవుడు నీ స్తుతి కోరుతున్నాడు, దేవుడు నీ ఆరాధన కోరుతున్నాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇంతవరకు క్షేమాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, నీ ఎడల ఎంతో జాలి చూపిస్తూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడలేదు. నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టదే, నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టడే, నీ కట్టుకున్న నీ భర్త, నీ భార్య, నీ తోబుట్టువులు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. తన ముద్దుల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చింది నీ కొరకు నా కొరకే. గ్రహిద్దాం, గుర్తు చేసుకుందాం, కృతజ్ఞత కలిగి ఉందాం. మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరము నోరారా హృదయమారా ఆయన్ని స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. తండ్రి నీకు స్తోత్రం దేవా, దేవా నీకు స్తుతులు తండ్రి. ఎంత గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం, చేతులెత్తి తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడు అయ్యా తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు తండ్రి, నీకే తండ్రి, నీకు స్తోత్రం దేవా. అందరికీ ఉపకారం చేసే దేవుడు, ఎవరికి అపకారం చేయని దేవుడు. దేవుడు ఎంత మంచి దేవుడు. ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి, ఆయన గణపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు, నీకే స్తుతులు తండ్రి. దీని ఇచ్చిన జీవాన్ని బట్టి వందనాలు. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నావు, వందనాలు తండ్రి. ఈరోజు చూడకుండా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ దేవా నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం నీ ఇష్టమైన కృపే దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఉపకారం తండ్రి నీకు వందనాలు దేవా. అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఏ కీడు మా Thank you, గుడారాన్ని Lord. సమీపించనివ్వకుండా, ఏ ఎంత గొప్ప తెగులు దేవుడు. కూడా మమ్మల్ని ఏలుబడి చేయనీయకుండా అవును తండ్రి. అనుక్షణము కంటి పాపలా కాయుచున్నటువంటి ఓ దేవా నీకు వందనాలు. హల్లెలూయా. మీ ప్రేమకు Thank you. ఏమిచ్చి మీరు రుణము తీర్చగలవు నాయనా. అవును తండ్రి. హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హల్లెలూయా జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఓ తండ్రి తండ్రి మీకు నీకు స్తోత్రములు వందనాలు. నీకు స్తోత్రం హల్లెలూయా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా అవును హల్లెలూయా. మా అద్భుతమైన ప్రభువా మీకు స్తోత్రం. Thank మా you. విమోచకుడైన తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. Thank you, Lord. హల్లెలూయా. కరపూర్ణుడా మీకు వందనాలు.
వాడా మీకు స్తోత్రము. స్తోత్రం. సజీవుడవైన తండ్రి మీకు స్తోత్రము. శ్రీమంతుడవైన ప్రభువా మీకు స్తోత్రము. నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువా మీకు స్తోత్రము. అవును తండ్రి. ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసినటువంటి దేవా, నీకే వందనాలు. ఘనమైనటువంటి కార్యములు చేసేటటువంటి దేవా మీకు స్తోత్రం స్తోత్రం. అన్నిటిపై అధికారము కలిగినటువంటి దేవా మీకు స్తోత్రం 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 Thank you, Lord. Thank you, స్తోత్రం. Lord. Thank you, హల్లెలూయా Jesus. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు పేరుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు శక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అన్నిటిపై ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అంధకార శక్తుల జాడ మిగలకుండా చేస్తాడు, స్తోత్రం. నిందమోపు శత్రువు నీడ తగలకుండా చేస్తాడు. అంధకార శక్తుల జాడ మిగలకుండా చేస్తాడు, నిందమోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. పూర్ణ భద్రతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి, పూర్ణ భద్రతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు, భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు, కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు, భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి, పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు. అందరూ పాడదాం. సర్వశక్తి సంపన్నుడు, ఆమేన్. యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి,
పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు పొంచి ఉన్న పాపపు కీడు కలుగకుండా చేస్తాడు వెంటవచ్చు శాపపు చెడు కలగకుండా చూస్తాడు పొంచి ఉన్న పాపపు కీడు కలుగకుండా చేస్తాడు వెంటవచ్చు శాపపు చెడు కలగకుండా చూస్తాడు పూర్ణ రక్షణను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి పూర్ణ రక్షణను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు 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 అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి ఆపదలో సహకారి ఆశ్చర్యకార్యకారి ఆపదలో సహకారి ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు 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 అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా 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 అవును తండ్రి మీకు స్తోత్రములు ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు అవును తండ్రి మా దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు అని దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు. ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడైనటువంటి దేవా మీకు స్తోత్రములు పొంచి ఉన్నటువంటి పాపపు కీడు మాకు కలగకుండా చేస్తున్నటువంటి దేవా వెంట వస్తున్నటువంటి శాపపు చేటు ప్రభా మమ్మల్ని అంటనివ్వకుండా చేస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రములు ఏమి ఇచ్చినప్పటికీ మీరు నమ్ము తీర్చలేము సమస్తములు నూతనమైనవిగా చేసినటువంటి దేవుడు నాయన మమ్మల్ని నూతనమైనటువంటి వ్యక్తులుగా చేసి తండ్రి మీకు స్తోత్రములు మా కొరకు ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యములో మేమందరము వారసులముగా ఉండకు మీరు ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క తండ్రి విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పాపములో శాపములో అపరాధముల చేత తండ్రి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మలను వెతికి రక్షించి తండ్రి మీకు స్తోత్రములు శాపములో నుంచి విడిపించి నాయన నరకపు పొలిమేరలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ విడిపించి ప్రభా నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రం పరదేశులముగా ఉన్నప్పుడు పరజనులుగా ఉన్నప్పుడు తండ్రి మీకు స్తోత్రములు మీ రక్తములో కడిగి ముద్రించి ప్రభా మీ జనముగా రాజకీయ జనముగా ప్రభా తండ్రి రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని చేర్చుకున్నటువంటి మీ విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంత గొప్ప ప్రేమమయుడో ప్రభా ఎంత గొప్ప ప్రేమయా అనేది మీకు స్తోత్రములు ఇలా ప్రేమించేవారు లేరు ప్రభా ఈ జగములో ఎందెందు వెతికినప్పటికీ ప్రభా మీలాంటి దేవుడు ఒక్కడు కూడా మీ సాటి అయినటువంటి దేవుడు ఒక్కరు కూడా లేరు ప్రభా ఈ జగములో తండ్రి మీకు స్తోత్రములు ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇట్టి స్థితి గల వారు ధన్యులు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆమేన్ అవును ప్రభా మిమ్మల్ని కలిగి ఉండగలిగే ధన్యతను అందరికి ఇచ్చినందుకు మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను అట్టి ఆధిక్యతను కలిగి ఉండగలిగే జనులముగా మమ్మల్ని ఈ భూమి మీద పుట్టించినందుకు మీకు స్తోత్రములు ఏర్పరచబడినటువంటి వంశముగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు ఏర్పరచబడినటువంటి వారముగా ఉండకు విరిచిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జరుగుతున్న పునరుత్థానపు ఆరాధన అందరినీ మీ నామమున మాత్రమే జరిగించి సమస్తమును మీ ఆధీనంలో తీసుకురండి మాటలు ఆరాధన అంతట్లో మీరు కృప చూపించున్నారు వాక్య పరిచయలను వెళుతూ ఉంటుండగా ఏ యోగ్యత లేని
నన్ను నిలబెట్టుకొని మీ పాత్రగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాము. అందరం ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గట్టిగా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. ఈ పునరుత్థాన దినమందు జూలై 13వ తారీఖున దేవుని సన్నిధిలో మనమందరం ఈ విధంగా కూడుకొని దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. వాక్య పరిచయంలోకి వెళ్తాము. చూడండి, మనం ధ్యానం చేసినటువంటి అంశము మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము 2, 4 వచనాల్లో మనము యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల గురించి మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మరి 12 మంది శిష్యుల యొక్క పేర్ల గురించి మనం రాయబడినటువంటి రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుదాం. చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి పవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, దద్దయి అయిన మారు పేరు గల దెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. మాస్టర్ గారు మీ అందరికీ తెలిసినటువంటి రీతిగా పోయిన వారం చెప్పారు కదా, కొరియా వెళ్ళవలసి వస్తుంది అని. మరి పోయిన ఆదివారం సాయంకాలము ఊహించిన రీతిగా కొరియా ప్రయాణం కన్ఫర్మ్ అయింది. సోమవారం ఆగి మంగళవారం మధ్యాహ్నము కొరియా ప్రదేశానికి ప్రయాణం చేసి వెళ్ళారు. కాబట్టి మరలా మన మధ్యలోనికి 22వ తారీఖు వస్తుంది. 22వ తారీఖు కాకుండా వచ్చే మంగళవారం ఆదివారం కాకుండా మారుతుంది. సో కాబట్టి దేవుడు మనం ఈ మధ్యలో నిలబడడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి నేను ఆశించి ఊహించిన రీతిగా అపోస్తలుల యొక్క జీవితం గురించి, వారి యొక్క చరిత్ర గురించి కొంచెం ధ్యానం చేద్దామని చెప్పేసానని పోయినసారి మాస్టర్ గారు జర్మనీ వెళ్ళినప్పుడు అనుకున్నాము. కాబట్టి వాటిలో ఉన్నటువంటి భాగంగా దాని కంటిన్యూషన్ గా ఈ శిష్యుల గురించి ఒకరు, ఇద్దరు లేదంటే ముగ్గురు సమయాన్ని బట్టి శిష్యుల గురించి మనం ధ్యానం చేద్దాం. సో ఆల్రెడీ మనము ఒక శిష్యుని గురించి మనం ధ్యానం చేసాం. ఎవరు ఆ శిష్యుడు? మత్తయి. వెరీ గుడ్. మత్తయి అంటే అర్థం ఏమిటి? ఇంకొక పేరేంటి? గుర్తుందా? మత్తయి ఏం చేసేవాడు? ట్యాక్స్ కలెక్టర్. ఇంకా వారి శిష్యుల గురించి మనం ధ్యానం చేయాలి అని అంటే, శిష్యులు అనంగానే మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? అందరికీ చెప్పు. ఎవరు గుర్తొస్తారు? పేతురే గుర్తొస్తాడు. ఇంకెవరిని గుర్తొస్తారా? ఇంకెవరు గుర్తొస్తారు? తోమా గుర్తొస్తాడు. అవునా? ఫస్ట్ యేసు ప్రభు వారి శిష్యుల గురించి చెప్పండి. శిష్యుల పేర్లు అనంగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరు? పేతురు. తర్వాత తోమా. లాస్ట్ నుంచి తోమా గుర్తొస్తాడు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లన్నీ మనకు అసలు గుర్తులో కూడా ఉండవు, ఏదో కంఠత వాక్యం నేర్చుకుంటే తప్పించి. సో మత్తయి గురించి మనం ధ్యానం చేశాము. పేతురు గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. పేతురు ఏంటంటే చాలా పెద్ద టాపిక్ అది. పేతురు గురించి మనకు ఒక వారమే సరిపోదు, కానీ చాలా పెద్దది. సో అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చిన్న చిన్న శిష్యుల గురించి వెళ్దాం. ఓకేనా? అయితే పేతురు గారిని యేసు ప్రభు వారికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి గురించి మనం ధ్యానించాం. మొదటిగా చూడండి, రెండవ వచనంలో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ.
యేసు ప్రభు వారి శిష్యుల గురించి పేర్లు ఎక్కడ మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తుల కార్యాలు. ఈ పేర్లన్నీ కూడా ఎక్కడ రాయబడి నాలుగు పుస్తకాల్లో రాయబడ్డాయి. అయితే వారి యొక్క అసలైనటువంటి జీవితం, వారు ఎలాగ దేవుని దగ్గరకు వచ్చారు, వారు దేవుణ్ణి వెంబడించినటువంటి విధానము ఎక్కడ ఎక్కువగా రాయబడింది స్పష్టంగా అంటే యోహాను సువార్తలో రాయబడింది. భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి యోహాను గారు వారి యొక్క జీవితం గురించి, వారు అసలు ఏ విధంగా దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టారు అన్న దాని గురించి యోహాను సువార్తలో విపులంగా రాయబడింది. చూడండి, యోహాను సువార్తలోనికి వద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వచనాలు చదువుదాం. చూడండి, అందరం కలిసి చదువుదాము. అందరూ తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 అందరం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు, చదవగలిగినటువంటి వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి చదువుదాం. 35. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమే 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఎవరి గురించి ఉంది ఇక్కడ? పేతురు గురించి ఉంది, ఆంద్రేయ గురించి ఉంది. మళ్ళా పేతురు అనబడినటువంటి సీమోను, ఆంద్రేయ. అయితే ఇక్కడ పేతురు, సీమోను కంటే కూడా మొదటిగా యేసు ప్రభు వారిని వెంబడించింది, పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరు అని అంటే ఆంద్రేయ. ఎవరు? చూడండి, ఆ వచనంలో చూడండి, 40వ వచనంలో, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. ఇప్పుడు యేసు ప్రభు వారికి పేతురును, సీమోన్ అనబడిన పేతురును పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఆంద్రేయ యేసు ప్రభు వారిని వెంబడించక ముందు సీమోను పేతురు, ఆంద్రేయ ఎవరిని వెంబడించారు, ఎవరి శిష్యులుగా ఉన్నారు అని అంటే, ఎవరి శిష్యులు? బాప్తిజమం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు. ఇక్కడ 35వ వచనంలో మనం చదివిన రీతిగా యేసు ప్రభు వారు బాప్తిజమం పొందిన తరువాత యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారికి బాప్తిజమం ఇచ్చిన తరువాత యేసు ప్రభు వారిని చూసి బాప్తిజమం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయితే ఈ పేతురు, ఆంద్రేయ ఏం చేసేవాళ్ళంటే యేసు ప్రభు వారిని వెంబడించడానికంటే ముందు బాప్తిజమం ఇచ్చి యోహానుని వెంబడించారు. యోహాను యొక్క శిష్యులు వాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు బాప్తిజమం తీసుకొనడం చూసి యోహాను చెప్పాడు ఏమని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం ప్రారంభించారు. వెంటనే ఈ ఆంద్రేయతో పాటు ఉన్నటువంటి ఇంకొక శిష్యుడు, ఇద్దరు అనుంది ఇక్కడ. ఏమనుంది? ఇద్దరు. తనతో 35లో మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా, యోహాన్తో పాటు ఇద్దరు శిష్యులు ఉన్నారు. వారిలో ఒకరు ఎవరంటే ఆంద్రేయ, ఇంకొకళ్ళ పేరు రాయబడలేదు. సో వీళ్ళిద్దరు వెంటనే యేసు ప్రభు వారిని వెంబడించేశారు. మేము మెస్సయ్యాను కనుగొన్నాము. సో ఇంతకాలం మేము ఎదురు చూస్తున్నటువంటి దేవుని యొక్క కుమారుడు మెస్సియా వచ్చాడు కాబట్టి యోహాను వదిలిపెట్టేసేసి వీళ్ళు ఎవరిని వెంబడించారు? మెస్సియాను వెంబడించారు. మెస్సియాను వెంబడించడానికి కూడా, మెస్సియాను వెంబడించిన తరువాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆంద్రేయ ఏం చేశాడంటే చూడండి 38వ వచనంలో,
యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడునని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఇక్కడ చూడండి, ఆంద్రేయ గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆంద్రేయ అను మాటకు అర్థం ఏమిటి అని అంటే ధైర్యం అని అర్థం. ఏమర్థం? ధైర్యం అని అర్థం. యేసు ప్రభువాన్ని వెంబడించినటువంటి శిష్యులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆంద్రేయ. అంటే మత్తయి సువార్తలో ఒక విధంగా రాయబడింది, మార్కు సువార్తలో ఒక విధంగా రాయబడింది. మత్తయి సువార్తలో ఏం రాయబడింది? యేసు ప్రభువారు వాళ్ళని చూసి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని చెప్పేసి యేసు ప్రభువారు చెప్పినట్లుగా రాయబడింది. వాళ్ళు వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించారు అని రాయబడింది. ఇప్పటి వరకు మనకు తెలిసింది అది. అయితే భక్తులైనటువంటి ఈ యొక్క భక్తులు రాసినటువంటి మత్తయి సువార్త రాసినటువంటి సేవకుడు మార్కు గారు, లూకా గారు, యోహాను గారు వాళ్ళకి అర్థమైనటువంటి రీతిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వివరించారు యేసు ప్రభు వారి యొక్క సూచక క్రియలు కానీ, యేసు ప్రభు వారితో వారు గడిపినటువంటి జీవితము, వారి యొక్క పరిచయం, వారు అబ్జర్వ్ చేసినటువంటి విధానాలు. ఇప్పుడు నేను చూసిన విధంగా ఇంకొకళ్ళు చూడరు. నాకు అర్థమైన రీతిలో ఇంకొకళ్ళకి అర్థం కాదు. నాకు ఒక రకంగా అర్థమైంది, ఇంకొకళ్ళకి ఒక రకంగా అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో రాశారనమాట వారి యొక్క దేవుని యొక్క జీవిత చరిత్ర, యేసు ప్రభు వారి యొక్క సూచక క్రియలన్నీ కూడా. అయితే యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా అనుసరించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆంద్రేయ ధైర్యము. ఆంద్రేయ అనేటువంటి పేరుకు అర్థము ధైర్యం. ఈ కొత్త నిబంధన అంతట్లో ఆంద్రేయ అనేటువంటి పేరు దాదాపుగా 12 సార్లు మాత్రమే రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? ఓన్లీ 12 టైమ్స్. ఆంద్రేయ గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయము. కానీ ఆంద్రేయ యేసు ప్రభు వారి యొక్క పరిచర్య జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. యేసు ప్రభు వారిని నిజమైన మెస్సయ్యాగా ఆయన గుర్తించడమే మొదటిగా గుర్తించాడు. యేసు ప్రభు నిజమైనటువంటి లోక రక్షకుడు, ఈయన కొరకే మనం ఇంతకాలం ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఏం చేశాడంటే తను గుర్తించాడు. ఏదో తను విన్నాను కాబట్టి, చూశాను కాబట్టి వెళ్ళి ప్రచారం చేసేసేలా. సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి, నేను మెస్సియాను కనుగొన్నాను అని తన జీవితంలో తాను గ్రహించింది, రుచి చూసింది. తరువాతనే వెళ్ళి యేసు ప్రభు వారిని గురించి పరిచయం చేసింది. అటువంటి వాటిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరై నిలబడ్డారు అని అంటే ఆంద్రేయ. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఒక రోజంతా కూడా యేసు ప్రభు వారితో గడిపాడు. గడిపిన తరువాత నిజముగా ఈయన మెస్సయ్య, నిజముగా మనం ఎంతకాలం ఎదురు చూస్తున్న లోక రక్షకుడు ఈయన అని చెప్పేసానని ఆంద్రేయ ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తరువాత వెళ్ళి తర్వాత ఎవరిని పిలుచుకొని వచ్చాడు? సీమోన్ని పిలుచుకొని వచ్చాడు. సీమోన్ ఎవరు? ఆంద్రేయ సహోదరుడు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట, ఓన్ బ్రదర్స్. అర్థమైందా? ఓన్ బ్రదర్స్, సొంత అన్నదమ్ములు అనమాట వీళ్ళు ఇద్దరు కూడా. సో యేసు ప్రభు వారిని గుర్తించిన తరువాత మొదటి సువార్త ఎవరికి చెప్పాడు, మొదటి ప్రకటన ఎవరికి చేశాడు అని అంటే సీమోను పేతురుకు చేశాడు. సీమోను పేతురుకు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? నేను చెప్పకుండా. దేవుని కార్యాలు మన జీవితంలో మనం ఎప్పుడైతే రుచి చూస్తామో వెంటనే ఆ కార్యాలను గురించి సాక్ష్యము, వాటి యొక్క వివరణ మనం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇతరులకు చెప్పాలి. ఏ ఇతరులు? మత్తయి ఏం చేశాడు? తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి అందరినీ పిలిచి యేసు ప్రభు వారిని పరిచయం చేశాడు మత్తయి. అవునా? ఆంద్రేయ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఎవరికి చెప్తున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సహోదరులకు యేసు ప్రభు వారిని గురించి చెప్తూ ఉన్నాడు. కొంతమంది మనము బయట ప్రపంచానికి, ఇతరులకు, అవుట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమంది యేసు ప్రభు వారి గురించి చెప్పాలి అని అంటే ముందుకు రాం. వాళ్ళే తెలుసుకుంటారులే, మన ఇంట్లో వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకు వచ్చి సువార్త చెప్పడానికి, వాళ్లకు నిలబడి మంచి మాటలు చెప్పడానికి మనం ముందుంటాం. అవునా కాదా? ఏమంటారు? ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోమని చెప్పమ్మా అని చెప్పేసానని
మనతో అనకపోయినా కానీ బయట వచ్చి చెప్తూ ఉంటారు. సో దేవుని పిల్లలమైనటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము అంద్రెయ నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొదటి అంశము, మొదటి విషయం ఏంటి అని అంటే, రక్షింపబడినటువంటి మనము మొదటి సువార్త యేసుని ఎవరికి పరిచయం చేయాలి? మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన సహోదరి సహోదరులకు. ఒకవేళ వాళ్ళు తెలుసుకోని పక్షంలో, అందరూ ఫ్యామిలీలు రక్షింపబడితే పర్వాలేదు, ఎవరైతే కుటుంబంలో ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, దేవుని దగ్గరకు రాకుండా, ఇక్కడ పేతురు రక్షణ లేనటువంటి వ్యక్తిగా లేడు. యేసు ప్రభు దేవుని తెలుసుకోవాలనే వ్యక్తిగా మాత్రం లేడు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తే యోహాను శిష్యుడు, యోహాను వెంబడిస్తున్నటువంటి వ్యక్తే. కానీ నిజమైనటువంటి రక్షకుణ్ణి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి మెస్సియాను వెంబడించేటటువంటి వ్యక్తిగా ఇక్కడ యేసు ప్రభు వారిని పేతురుకు పరిచయం చేస్తూ ఉంటున్నాడు. అందరూ చర్చికి వెళ్తారు, అందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటారు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఫ్యామిలీస్ లో ఒకరి యొక్క భావాలు ఒకరికి విరుద్ధంగా ఉంటాయి. ఒకరి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటే ఇంకొకళ్ళ ఆలోచన ఇంకొక రకంగా ఉంటది. అందరూ కలిసి ఒకే మనస్సు, ఒకే ఆత్మను కుటుంబంలో ఉన్నటువంటి వారు కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన కుటుంబాల్లో మొట్టమొదటిగా మనము దేవుణ్ణి పరిచయం చేయవలసిన, మొదటిగా మనము ఏం చేయాలి? సరి అయినటువంటి అంద్రెయ ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి ఒక రోజంతా దేవునితో గడిపిన తరువాత నిశ్చయితలోనికి వచ్చాడు. దేవునితో మొదటిగా మనము సహవాసము కలిగి నిజమైనటువంటి దేవుణ్ణి మన జీవితంలో నిజంగా తెలుసుకోవాలి. దేవుని గురించి కొన్నిసార్లు కొంచెం కొంచెమే జ్ఞానం ఉంటది, మనకి కొంచెం కొంచెమే తెలుస్తూ ఉంటది. దేవుని గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకు రావాలి అని అంటే దేవునితో మనము సహవాసం చేయాలి. అంద్రెయ దేవునితో ఆ రోజంతా ఉన్న తరువాత దేవుని నిజమైనటువంటి రీతిలో గ్రహించాడు, పొందుకున్నాడు. తరువాత ఇతరులకు, తన కుటుంబంలో తన సహోదరునికి దేవుణ్ణి పరిచయం చేశాడు. మన జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనం గుర్తెరగాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మనం రుచి చూడకుండా ఎదుటివాడికి చెప్తే మన మాట ఎవరు వినరు. అర్థమవుతుందా? సో మొదటిగా మనము మన సాక్ష్యాన్ని, మన సహవాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మన మాట వినడానికి, మన విశ్వాసమును అనుసరించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంద్రెయ అను మాటకు అర్థం ఏంటి? ధైర్యము. ధైర్యంగా దేవుణ్ణి గురించి వివరించాడు. ధైర్యంగా యేసు ప్రభు వారిని అనుసరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అంద్రెయ గురించి ఇంకా బైబిల్లో ఎక్కడ రాయబడింది అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి సందర్భంలో అంద్రెయ పాత్ర కనబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి చదువుదాం చూడండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పాను. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి ధైర్యంగా వచ్చి, యేసు ప్రభు వారికి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అందించినటువంటి వ్యక్తి అంద్రెయ. అర్థమవుతుందా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఆ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కలెక్ట్ చేసింది ఎవరు? అంద్రెయ కలెక్ట్ చేశాడు. ఈయన నిజముగా లోక రక్షకుడు. ఈజ్ రియల్లీ గాడ్. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు అని గ్రహించి
అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యము జరగడానికి గల ముఖ్య కారకుడు ఎవడు? ఆంద్రేయ. యేసు ప్రభు వారు అంటున్నారు, వీళ్ళందరికీ ఆహారం తీసుకొని రండి అని చెప్పేసానంటే, అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఆ 5 రొట్టె 2 చేపలు తీసుకొని వచ్చి ఆ యొక్క అద్భుతం జరగడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఆంద్రేయ. ఎందుకనంటే యేసు ప్రభు వారి యొక్క జీవితము యేసు ప్రభు వారు నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు అని నిజముగా గ్రహించాడు ఆంద్రేయ. ఏదో పైన గ్రహించలేదు కానీ నిజముగా గ్రహించి దేవుడు అక్కడ అద్భుతమైన కార్యము చేయాలని ఉద్దేశించి ఆ యొక్క 5 రొట్టె 2 చేపలు ఆ పిల్లవాడి దగ్గర తీసుకొని వచ్చి, ఇదిగో అయ్యా ఇవి ఉన్నాయి, దీన్ని ఆశీర్వదించి దీన్ని ఏం చేస్తావు, వచ్చేయి, నువ్వు నిజంగా చేయగలవు, ఇంతమందికి నువ్వు ఆహారాన్ని పెట్టగలవు అని చెప్పేసానని తనకు ఉన్నదాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని దేవునికి పరిచయం చేశాడు. ధైర్యం. దేవుని దగ్గరికి మనము మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలి అని అంటే ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. మనం నమ్మాలి ముందు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్మకపోతే మనం దేవుని కార్యాలను చూడలేం. యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నటువంటి శిష్యులలో ఆంద్రేయ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు ఆంద్రేయ. కనపడినటువంటి పరిచర్య చేశాడు. ఏం పరిచర్య చేశాడు? కనపడినటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఆంద్రేయ కనపడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి ఆంద్రేయ తన జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తను చూడడమే కాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులు కూడా చూసేలా చేశాడు. అర్థమవుతుందా? ఇతరులు కూడా చూసేలా చేశాడు. 5 రొట్టె 2 చేపలు 5,000 మందికి పంచడం అని అంటే దేవుడు చేసిన అద్భుతాన్ని ఇతరులు చూసేలా చేశాడు. మొదటిగా తన కుటుంబంలో పేతురుని దేవునికి అందించి దేవుని యొక్క రక్షకుణ్ణి తన పేతురుకు పరిచయం చేశాడు. ఇక్కడ ఎవరికి ఏం పరిచయం చేశాడు? యేసు ప్రభు వారిని ఒక అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తిగా అందరికీ పరిచయం చేశాడు ఈ ఆంద్రేయ. కొన్నిసార్లు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం అనుభవించడంతోనే అయిపోయిందని అనుకుంటాం, సాక్ష్యం చెప్పి కూర్చుంటాం. కాదు, దేవుని దగ్గరికి ఇతరులను తీసుకొని రావడం ద్వారా వారి జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలరో ఇతరులకు మనం పరిచయం చేయాలి. అవి ధైర్యము కలిగినటువంటి కార్యాలు. 100%కి 100% విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు చూడలేకపోవడానికి, మనము ఆశించినటువంటి దీవెనలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మనకు ధైర్యం సరిపోదు. ప్రార్థన చేస్తాం కానీ చేస్తే చేశాడు, జరిగితే జరిగింది, లేకపోతే లేదు, అయితే అయ్యింది, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంటాం మన జీవితాల్లో. సో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అనుకున్నట్లుగా 100కు 100% జరగాలని అంటే విశ్వాసము కలిగి ధైర్యంగా ఉండాలి. ధైర్యం కలిగి ముందుకెయ్యాలి, ధైర్యం కలిగి నడవాలి. ధైర్యం లేకపోతే, విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు మనము చూడలేము. సో కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఆంద్రేయ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి కార్యాలను మనము రుచి చూడడమే కాదు, ఇతరులకు కూడా పరిచయం చేసేటటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. మనం ముందడుగేస్తే చాలు, మన ముందు ఆయన నిలబెడతాడు, మన వెనక ఆయన నిలబెడతాడు. అమ్మో ఇది అయ్యిద్దో అవ్వదు, అవ్వకపోతే ఏమైపోయిద్దో అని అనుకోకూడదు. నువ్వు నిలబడాలి ముందు. యుద్ధమో యెహోవాదే. నువ్వు నిలబడకుండా అయ్యో నేను నిలబడలేను, అయితే ఏమైందో అని అనుకొని ఆగిపోయామనుకో, కార్యాలు జరగవు, ఊహించిన కార్యాలు జరగవు, అక్కడే ఆగిపోతా ఉంటాయి. సో ముందుకు నడవలేం. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ముందు అడుగు వేసినప్పుడు దేవుడే సమస్తమును నడిపించాడు, సమస్తమును జరిగించువాడు ఆయనే. మనం చేయాల్సిన పని ఏం లేదు. ఏం చేయాలి? మనం ముందు నీలం ద్రాక్షారసంగా మనం మార్చేది. నీలం ద్రాక్షారసంగా మార్చిన సందర్భంలో ఏం జరిగింది? ఏం చెప్పారు యేసు ప్రభు వారు?
ముందు ఆ బాణల్లో నీళ్లు నింపండి అన్నారు. శిష్యులందరూ ఏం చేశారు? నింపారు. నింపలేదా? విశ్వాసంతో వాళ్ళు నింపారు. ముంచుకెళ్ళండి అన్నాడు. యేసు ప్రభు వారు ఒక చెయ్యి పెట్టి ఏమైనా ప్రార్థన చేసినట్టుందా? ఆ నీళ్ల మీద ఏమైనా చేయి పెట్టి ప్రార్థన చేసినట్టుందా? లేదుగా. లేదంటే ఒక్కొక్క చుక్క అన్నిట్లో ద్రాక్షారసం వేస్తే, ఇప్పుడు ద్రాక్షారసం కానీ ఏదైనా కలుపుతా ఒక చిన్నప్పుడు ఈ బ్లూ పెట్టుకునే బట్టలకి బ్లూ బ్లూ రంగు పెట్టుకునే వైట్ బట్టలకి బ్లూ పెడతా అంతే, గుర్తుందా? ఒక్క చిన్న ఉజాలా అంటాం, ఒక్క చిన్న బ్లూ చుక్క నీళ్ళల్లో వేస్తే ఏమైపోయింది? నీళ్ళన్నీ బ్లూ కలర్. తెల్ల బట్టలకి బ్లూ పెట్టుకునేవాళ్ళు చిన్నప్పుడు పాత రోజుల్లో. మరి ఇప్పుడు పెట్టుకుంటున్నారా? పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు కనపడట్లేదు. సో ఒక్క చుక్క ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం తీసుకొచ్చి ఏమైనా నీళ్ళల్లో వేసినట్టుగా ఏమైనా కనపడిందా? ఏం కనపడలా. నీళ్లు పోయండి అన్నాడు, తర్వాత వెంటనే ముంచుకెళ్ళండి అన్నారు. అంతే. యేసు ప్రభు వారి శిష్యులు వాళ్ళ యొక్క విశ్వాసం కానీ, వాళ్ళ యొక్క ధైర్యం కానీ, వాళ్ళ యొక్క నమ్మకము ఎంత గొప్పదనంటే, వీటిలోనే వాళ్ళు కంటికి కనపడినటువంటి వాటిని కూడా నమ్మారు వాళ్ళు. అందుకే దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినాయి. వాళ్ళ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. పేతురు నీడబడ్డా గాని రోగులు స్వస్థపడ్డారు. వారి చేతి రుమాలు తగిలినా గాని, అపోస్తలుల యొక్క చేతి రుమాలు తగిలినా గాని రోగులు ఏమయ్యారు? స్వస్థపరచబడ్డారు. అంత విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు వారిని భూదిగంతముల వరకు సాక్షులుగా వాడుకున్నారు. మన జీవితాల్లో మనము అంత గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని పక్షంగా గనక కలిగి లేకపోతే దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము చూడలేము. సో కాబట్టి అంద్రెయ తన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క చనిపోయిన తర్వాత, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యాల్లో 1:13 అధ్యాయంలో మేడగది అనుభవాన్ని కూడా ఈ అంద్రెయ అనుభవించాడు. అంద్రెయ అనుభవించిన తరువాత దేవుని యొక్క పరిచర్య బలమైనటువంటి విధానంలో చేశాడు. దేవుని యొక్క పరిచర్య చాలా బలంగా చేశాడు. అంద్రెయ దేవుని యొక్క సువార్త ప్రకటించేటటువంటి విషయంలో ఎక్కడా కూడా తగ్గిపోలేదు. తనకు అవకాశము దొరికిన ప్రతి చోట కూడా దేవుని గురించి, దేవుని అద్భుతాల గురించి, దేవుని ఆశ్చర్య కార్యాల గురించి పరిచయం చేస్తూనే ఉన్నాడు. అనేకులను దేవుని దగ్గరకు నడిపించినటువంటి వ్యక్తి అంద్రెయ. అంద్రెయ పేరుకి అర్థం ఏంటి? ధైర్యం. 12 సార్లు మాత్రమే రాయబడింది బైబిల్ గ్రంథంలో అతని పేరు. కానీ చాలా గొప్ప పరిచర్య, సువార్త పరిచర్య చేసేటువంటి వ్యక్తి అంద్రెయ. సో దేవుని యొక్క పరిచర్యలో భాగంగా తను ఎలా మరణం చెందాడో తెలుసా? యేసు ప్రభు వారిని ఎలా సిలువ వేశారు? యేసు ప్రభు వారిని మామూలుగా సిలువ వేస్తే ఈ అంద్రెయని ఎలా సిలువ వేశారంటే ఇంటూ ఆకారంలో సిలువ వేశారు. ఎలా వేశారు? యేసు ప్రభు వారి యొక్క సిలువ ఎలా ఉంటుందంటే టీ ఆకారంలో ఉంటుంది. తలపైకి కాళ్ళు కిందకి వేసినటువంటి సిలువ సందర్భం మనకు తెలుసు. అయితే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైన అంద్రెయని ఎలా సిలువ వేశారంటే ఇంటూ ఆకారంలో వేశారు, క్రాస్. పేతుర్ని ఎలా సిలువ వేశారు తెలుసా? తలకిందులుగా సిలువ వేశారు పేతుర్ని. ఎందుకని? నేను తల పైకి కాళ్ళు కిందకి పెట్టి ఆయనలాగా సిలువ వేయించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేశానని నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని పేతురు తనంతట తానే కోరుకున్నాడు. అంద్రెయ మాత్రం అలా కాదు, నన్ను ఇంటూ ఆకారంలో సిలువ వేయండి అని చెప్పేశాను. ఇంటూ ఆకారంలో సిలువ వేసి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. మరణము పొందేంత వరకు కూడా దేవుని పరిచర్యలో వెను తిరగకుండా అలు పెరగనటువంటి పరిచర్య చేశాడు అంద్రెయ. తాను యేసుని వెంబడించడం మొదలు పెట్టినటువంటి రోజు నుండి తన యొక్క మరణము వరకు కూడా దేవుని ఇతరులకు పరిచర్య చేసేటటువంటి విషయంలో ఎక్కడా కూడా తగ్గిపోలేదు, ఎక్కడా వెనకడుగు వేయలేదు, ఏ విషయంలో నీరసించిపోలేదు. దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను తన శక్తి లోపం లేకుండా చనిపోయేంత వరకు కూడా సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందుతూనే ఉన్నాడు అంద్రెయ. అర్థమైందా? సో అంద్రెయ గురించి ఇంకా ఉంది చాలా చెప్పడానికి, కానీ నేను షార్ట్ కట్ లో చెప్తూ ఉన్నాను. 12 మందిని కవర్ చేయాలంటే కష్టం. అందరి గురించి చెప్పను. ఈరోజు అంద్రెయ గురించి చూసాము, ఇంకో ఇద్దరు గురించి చూద్దాము. నెక్స్ట్ 43వ వచనం గురించి 43వ వచనం చదువుదాం. చూడండి, 43 నుంచి 43, 44 చదువుదాం. చూడండి.
మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగూరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ, పేతురు అను వారి పట్టణపు కాపురాజు. ఇక్కడ ఎవరున్నారు చెప్పాలి అందరూ? ఫిలిప్. ఫిలిప్ గురించి ఏమన్నా తెలుసా ఎవరికైనా? యేసుప్రభు వారి శిష్యుల్లో ఉన్నాడా లేదా? ఇంతకీ ఉన్నాడా లేదా? ఉన్నాడు. సో తరువాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. సో ఫిలిప్, యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో అపోస్తుడైనటువంటి ఫిలిప్ గారికి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎలా ఉంది? చాలా గొప్ప చరిత్ర ఉంది. ఆయన కూడా యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి విధానంలో తను మాత్రమే దేవుణ్ణి కనుగొనడం కాదు, కానీ మెస్సియాను వెంటనే తన ఫ్రెండ్కు పరిచయం చేశాడు. కింద వచనాల్లో కనబడుతూ ఉంటే నెక్స్ట్ శిష్యుడు కూడా అక్కడే ఉంటాడు. చూడండి 45. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఫిలిప్పు యేసు ప్రభు వారిని అంగీకరించిన వెంటనే నతనయేలుకు దేవుణ్ణి పరిచయం చేశాడు. నతనయేలు గురించి మనము 3వ వ్యక్తిగా నతనయేలు గురించి నేర్చుకుందాం. ఈయన 3వ శిష్యుడిగా కనబడుతూ ఉంటున్నాడు. అయితే ఫిలిప్పు గురించి మనము చూసినట్లయితే ఫిలిప్పు అను మాటకు అర్థం ఏంటనంటే గుర్రముల ప్రేమికుడు అని అర్థం. ఏమర్థం? గుర్రముల ప్రేమికుడు. సో ఈయన దేవుని పరిచర్య చాలా వేగంగా చేశాడు. ఫిలిప్, అపోస్తుడైనటువంటి ఫిలిప్ గారు దేవుని పరిచర్యలో, ఇందాక మనము అక్కడ 5 రొట్టెలు 2 చేపలు సందర్భంలో ఫిలిప్ గురించి చదివాం, గుర్తుందా? చూడండి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొంటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఫిలిప్పు కనపడుతున్నాడు. ఫిలిప్పు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే గుర్రముల ప్రేమికుడు. బైబిల్లో ఫిలిప్పు అనే పేరుతో 4 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. సో వారిలో ప్రధానమైనటువంటి ఫిలిప్పు ఎవరు అని అంటే అపోస్తుడైనటువంటి ఫిలిప్పు. సో ఈ ఫిలిప్ గారు యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారు ఆయన్ని చూసి నన్ను వెంబడించుము అని చెప్పంగానే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. వెంబడించిన తర్వాత యేసు ప్రభు వారికి పక్కనే ఉన్నటువంటి శిష్యులు ఎవరు అని అంటే ఫిలిప్పు. మనం అనుకుంటాం పేతురు, యోహాను, యాకోబు అని అనుకుంటాం, కానీ వాక్యానుసారంగా లేఖనాల్లో నుంచి మనం పరిశీలిస్తే యేసు ప్రభు వారి పక్కనే ఉన్నటువంటి అసిస్టెంట్స్ ఎవరు అని అంటే ఫిలిప్పు, ఆంద్రెయ. వీళ్ళిద్దరే యేసు ప్రభు వారికి పక్కనే ఉన్నటువంటి వాళ్ళు. యేసు ప్రభు వారు ఏదన్నా కావాలన్నా మొదటిగా ఫిలిప్పుకు చెప్పేవాళ్ళు. ఫిలిప్ వెళ్ళి ఆంద్రెయకు చెప్పేవాడు, తర్వాత ఆంద్రెయ వెళ్ళి యేసు ప్రభు వారికి చెప్పేవాడు. సో యేసు ప్రభు వారిని ఆనుకొని యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు ఎవరు అని అంటే ఫిలిప్. సో ఫిలిప్ తన జీవితంలో ఈ 5 రొట్టెలు 2 చేపలు సందర్భంలో కూడా ఫిలిప్ పాత్ర ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. ఫిలిప్ తన జీవితంలో దేవుని కొరకు ఎలా సిలువ వేయబడ్డాడంటే ఈయన్ని కూడా తలకిందులుగానే సిలువ వేశారు. ఈయన్ని కూడా తలకిందులుగానే సిలువ వేశాడు. మనకి ఫిలిప్ యొక్క జీవిత చరిత్ర ఎక్కడ కనబడుతుంది? అపోస్తుల కార్యముల్లో కనబడుతూ ఉంటుంది. ఎక్కడ కనబడుతుంది? అపోస్తుల కార్యాల్లో ఒక నపుంసకుడు, ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఉన్నటువంటి ఈమెకు, నపుంసకునికి దేవుని సువార్తను అందించినటువంటి వ్యక్తి. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను.
పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు దేవుని యొక్క పరిచర్య చాలా అద్భుతంగా చేశాడు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో సౌలు దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తున్నటువంటి సమయంలో సంఘం అంతా చెదిరిపోయింది. అవునా కాదా? సౌలు సంఘాన్ని, అపోస్తుల కార్యాల్లో సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు అపోస్తులు, దేవుని బిడలైనటువంటి విశ్వాసులైనటువంటి వారందరూ చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంకు వెళ్ళిపోయి అక్కడ కూడా సువార్త పరిచర్య చేశాడు. అక్కడ కూడా అద్భుత కార్యాలు చేశాడంట. చూడండి, జన సమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున. ఫిలిప్పు తన జీవితంలో యేసు ప్రభు వారిని అనేకులకు సూచక క్రియల ద్వారా పరిచయం చేశాడు. ఎవరి పైన? పైన ఎవరు? కిందకి రండి అందరూ. అందరూ కిందకి రావాలి, పైన ఉన్న వాళ్ళు. కిందకి రండి అందరూ. అందరిని కింద దింపు. ఎక్కడికి వెళ్తున్నారు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చూడండి, 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చూడండి, దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి. ఫిలిప్పు చేసినటువంటి ప్రకటన, ఫిలిప్పు ద్వారా చేయబడినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూచుట ద్వారా గారడీ సీమోను కూడా రక్షణ పొందాడు. గారడీ సీమోను గురించి మనకు తెలుసు కదా. ఇక్కడ పోసినటువంటి సీమోను కాదు కానీ గారడీ సీమోను, గారడీ విద్యలు చేసేవాడు, మ్యాజిక్ షో చేసేవాడు అనమాట సీమోను. సో ఈ సీమోను కూడా ఫిలిప్పు ద్వారానే రక్షణ పొందాడు. అనేకులను యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించినటువంటి మాంత్రిక విద్యలు చేసేటటువంటి వారు కూడా ఫిలిప్పు ద్వారా రక్షణలోకి నడిపించబడ్డారు. ఫిలిప్పు ద్వారా రక్షణలోనికి యేసు ప్రభు వారి దగ్గర నడిపించబడ్డారు. మామూలుగా తన జీవితంలో తను దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించడమే కాకుండా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను కూడా పరిచయం చేశాడు ఇతరులకి. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, సూచక క్రియలు చేయడం ద్వారా యేసు ప్రభువు సీమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి, ఇంకా ఈ ఫిలిప్పును విడిచిపెట్టలేదన్నమాట. ఈ గారడీ సీమోను యేసు ప్రభు వారి యొక్క పర్మనెంట్ శిష్యుడుగా మారిపోయాడు ఈ ఫిలిప్పు ద్వారా, గారడీ సీమోను. సో కాబట్టి ఫిలిప్పు తన జీవితంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అన్యుల మధ్య విగ్రహారాధన చేసేటటువంటి వారి మధ్య చూపించాడు. తన జీవితాన్ని తన కుటుంబంలోనే కాదు, అన్యుల మధ్య, గారడీ విద్యలు చేసేటటువంటి వారి మధ్య, విగ్రహారాధన చేసేటటువంటి వారందరి మధ్య ఫిలిప్పు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అదే 8వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూద్దాం. చూడండి, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో
నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాను. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ కందాకే రాణి అయినటువంటి, ఐథియోపియాల రాణి అయినటువంటి కందాకే కింద మంత్రి అయినటువంటి నపుంసకుడు గురించి మనకు తెలిసిన సందర్భమే. సో ఈ వ్యక్తికి దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆత్మ అయినటువంటి దేవుడు ఈ ఫిలిప్పిని తీసుకొని వెళ్ళి ఆ మార్గ మధ్యంలో నుండి ఈ నపుంసకునికి పరిచయం చేసి అక్కడ దేవుని సువార్త ఆ వ్యక్తికి అప్పజెప్పి ఆ వ్యక్తికి వెంటనే బాప్తిజం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తిగా కూడా ఫిలిప్పు కనబడుతూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తి, బలమైనటువంటి పరిచర్య. ఎక్కడ దేవుని సువార్త అందబడలేదో, ఎక్కడ దేవుని యొక్క ఆత్మ కార్యము జరగవలసి ఉన్నదో దేవుడు ఫిలిప్పు ద్వారా జరిగించాడు. ఫిలిప్పును దేవుడు బలంగా వాడుకున్నాడు. ఫిలిప్పు తన జీవితంలో దేవునికి అన్ని సందర్భాలలో అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తి. గుర్రముల ప్రేమికుడు, గుర్రం అంత బలం, గుర్రముల యొక్క బలము కలిగి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా, ఏ విషయంలో సంఘం అంతా చెదరిపోయినప్పటికీ కూడా సమరయకు వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు. అన్యుల మధ్య ఒక పక్కన సంఘాన్ని సౌలు హింసిస్తూ ఉంటున్నా కానీ ఫిలిప్పు ధైర్యంగా నిలబడి తన దగ్గర ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకొని దేవుని సువార్తను ప్రకటించి దేవుని దగ్గర నడిపించినటువంటి వ్యక్తిగా ఫిలిప్పు గురించి మనకి కనబడుతూ ఉంటుంది. ఫిలిప్పు గురించి దాదాపుగా చాలా సార్లు రాయబడింది అపోస్తుల కార్యముల్లో. ఫిలిప్పు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఈ అపోస్తుల కార్యముల గ్రంథముల్లో రాయబడింది. సో కాబట్టి ఫిలిప్పు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారిలో ప్రథముడుగా మనం చెప్పుకోవాలి. ప్రథమమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవునికి దగ్గరగా ఉండి అన్నిటినీ, ఎవరైనా దేవుని దగ్గరికి రావాలి, ఎవరైనా యేసు ప్రభు వారిని కలవాలి అని అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు అని అంటే ఫిలిప్పు దగ్గరకు వచ్చేవాళ్ళు. ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసు ప్రభు వారిని కలవాలి అని అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం అందించినటువంటి, అయ్యా పలానా వాళ్ళు వచ్చారు మిమ్మల్ని కలవడానికి అని చెప్పేసానని యేసు ప్రభు వారికి సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా చూస్తాం. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుదాం చూడండి. ఫిలిప్పు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు అని అంటే 20, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. చాలు 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 చూడండి, యేసు ప్రభు వారి యొక్క పర్సనల్ అసిస్టెంట్స్ ఎవరిక్కడ? ఫిలిప్పు, ఆంద్రేయ అసిస్టెంట్స్. ఎవరైనా యేసు ప్రభు వారిని కలవాలి అని అంటే వచ్చి ముందు ఫిలిప్పుని అడిగేవాళ్ళు, ఫిలిప్ వచ్చి ఆంద్రేయకి చెప్పేవాళ్ళు, ఆంద్రేయ వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి యేసు ప్రభు వారు. అక్కడ 5 రొట్టె 2 చేపల విషయంలో కూడా ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఫిలిప్పుకు చెప్పాడు యేసు ప్రభు వారు, వీళ్ళందరికీ ఆహారం కావాలి అని. ఫిలిప్పు తర్వాత ఆంద్రేయ ఫిలిప్పు కలిసి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క చేపలను పరిచయం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశారు. సో కాబట్టి ఫిలిప్పు, ఆంద్రేయ ఇద్దరు కూడా దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క పరిచర్య జీవితంలో యేసు ప్రభు వారితో కలిసి నడిచినటువంటి వ్యక్తులుగా, చాలా దగ్గరగా ఉన్నటువంటి వారుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఏదో పేతురు, యోహాను, యాకోబును యేసు ప్రభు వారు ఎక్కడ తీసుకుని వెళ్ళారు? రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారితో పాటు ఉన్న శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురే అని చెప్పేసి మిగతా వాళ్ళని మనం ఏం చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. చాలా పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు చాలా దగ్గరగా ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి చాలా చక్కగా అర్థం చేసుకొని సొంతగా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు వారిని అనుభవించి ఇతరులకు పరిచయం చేసినటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారు ఎవరనంటే ఫిలిప్పు, ఆంద్రేయ. సో కాబట్టి వారు తమ జీవితాల ద్వారా అనేకులను దేవుని దగ్గర నడిపించినటువంటి వారుగా మనకి కనబడుతూ ఉంటున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్నిసార్లు మన పేర్లు బయటికి మోగవు, కొన్నిసార్లు మన యొక్క
పరిచర్య, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటటువంటి సమర్పణ, మనం చేసేటటువంటి కార్యములు 10 మందిలో ప్రచారం చేయబడకపోయినా, 10 మందిలో కనబడకపోయినా, తెర వెనకాల మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దీవెన ప్రతి ఒక్కరికి కూడా తోడుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుని మహిమగల కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. సో మన జీవితంలో మనం గుర్తించబడట్లేదని, మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల్ని మనం ఎప్పుడూ కూడా నిర్వర్తిస్తూ మన శక్తి లోపం లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడే తన పనిని తాను చేసుకుంటూ వెళ్తారు. దేవుడే తగిన సమయమందు ప్రతి వారిని కూడా ఆయన హెచ్చించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నారు. సో కాబట్టి ఫిలిప్ గురించి, అంద్రే గురించి అయిపోయింది. 3వ వ్యక్తిని మనం చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ ఫిలిప్ ఎవరిని పరిచయం చేశాడు దేవునికి? నతనయేలు. యేసు ప్రభు వారి శిష్యులు నతనయేలు ఉన్నాడా? లేడు. అయితే నతనయేలుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే బర్తలోమయి. అయితే ఉన్నాడంట. నతనయేలుకు ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? బర్తలోమయి. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తుల కార్యాలు, ఈ 4 సువార్తల్లో బర్తలోమయి పేరు బర్తలోమయిగానే కనబడుతుంది. యోహాను సువార్తలో మాత్రము నతనయేలుగా కనబడుతుంది. అయితే చరిత్రకారులు ఈ బర్తలోమయిని, నతనయేలుని ఇద్దరు ఒకటే అని ఎలా గుర్తించారు అని అంటే, నతనయేలు యొక్క పేరు అర్థము, బర్తలోమయి యొక్క పేరు యొక్క అర్థము ఒకటే. అర్థమవుతుందా? చాలా మంది చరిత్రకారులకి నతనయేలు ఎవరో కూడా అర్థం కాలేదు. యేసు ప్రభు వారి శిష్యుల్లో బర్తలోమయి యొక్క చరిత్ర ఏంటో కూడా ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడ్డ. బర్తలోమయి అన్నటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 4 సార్లు మాత్రమే కనపడుతుంది. ఎన్నిసార్లు కనపడుతుంది? 4 సార్లు. ఈ 4 సార్లు ఎక్కడ కనపడుతుంది చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త చదివాం కదా, ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనపడింది. ఇంకా మార్కు సువార్తలో మరలా యేసు ప్రభు వారి యొక్క శిష్యులు పరిచర్య, యేసు ప్రభు వారి 12 మంది అపోస్తుల పేర్లు రాసేటప్పుడు అక్కడ కనపడుతుంది. తరువాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. 3:18 మార్కు సువార్త. అల్ఫయి కుమారుడకు యాకోబు. చాలు, అక్కడ బర్తలోమయి పేరు కనపడుతుంది. లూకా సువార్త 6:14, అపోస్తుల కార్యములు 1:13. ఒకళ్ళు అపోస్తులు తీయండి, ఒకళ్ళు లూకా సువార్త తీయండి. లూకా సువార్త 6:14. వీరెవరనగా ఆంద్రేయ, యాకోబు, ఫిలిప్, బర్తలోమయి. ఇక్కడ అపోస్తుల కార్యాలు 1:13. వారు పట్టణంలో ప్రవేశించుచుండగా వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు. చాలు. చూడండి, బర్తలోమయి అన్న పేరు ఈ 4 సార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అసలు ఈ బర్తలోమయి ఎలాగ దేవుని వెంబడించాడు, దేవుని అనుసరించారు, మరి ఆయన జీవిత చరిత్ర ఎలాగుంది అని చెప్పేసానని చరిత్రకారులు ఆయన గురించి స్టడీ చేయడం, ఆయన గురించినటువంటి వివరణలోనికి వెళ్ళిన తర్వాత ఈ నతనయేలు ఫిలిప్పు ఏ నతనయేలునైతే దేవునికి పరిచయం చేశాడో ఆ నతనయేలుని బర్తలోమయిగా గుర్తించారు. ఎందుకనంటే నతనయేలు యొక్క పేరు యొక్క అర్థము, బర్తలోమయి పేరు యొక్క అర్థము కూడా అది ఒకటే రీతిగా ఉంది. సో ఆ పేరుకి మన అర్థము మనం పలకలేము. సో అది నేను స్టడీ చేసినాగా నాకు అర్థం కాలే, అందుకని మీకు చెప్పట్లేదు, క్షమించండి. చూడండి 45వ వచనం, యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుడని అతనితో చెప్పాను. యేసు నతనయేలు యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో
ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఈ నతనయేలు యేసు ప్రభు వారి గురించినటువంటి వివరణ, ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఫిలిప్పు చెప్తున్నాడు, నేను మెస్సియాను కనుగొన్నాను, వచ్చి చూడు, ఆయన ఎవరు? నజరేయుడైనటువంటి యేసు అని అంటే ఏమంటున్నాడు నతనయేలు? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. యేసు ప్రభు వారిని వెంబడించడానికంటే ముందు ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ బర్తలోమై కనపడతా ఉన్నాడు నతనయేలు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అంటే, నజరేతులో జనాభా ఎంత ఉంటారంటే 2000 మంది కంటే తక్కువ జనాభానే ఉంటారంట. నజరేతు అనేటువంటి ఊరిలో జనాభా ఓన్లీ 2000 కంటే మించి ఉండదు. అంత తక్కువ జనాభా నజరేతు అనేటటువంటి ఊరిలో. సో ఆ నజరేతు అనేటటువంటి ఊరిలో అంత చిన్న గ్రామమైనటువంటి నజరేతు నుండి లోకాన్ని రక్షించగలిగినటువంటి రక్షకుడు వస్తున్నాడా అన్నటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి క్వశ్చన్ మార్క్ వేసినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. తర్వాత యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. బర్తలోమయి అన్నటువంటి వ్యక్తి దేవునికి నిజమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా కనపడతాడు. ఆయన యొక్క జీవితం గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి చరిత్రకారులు చాలా వివరంగా చెప్తూ ఉంటారు. అయితే ఆయన గురించినటువంటి సమాచారం చాలా తక్కువగా బైబిల్లో గ్రంథంలో ఇవ్వబడింది. అయితే ఆయన మరణం గురించి సంఘంలో ఆయన యొక్క మరణము ఎలా రాయబడింది అని అంటే, ఆయన్ని చర్మం ఒలిచేశారంట. ఎలా చేశారు? ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయన నువ్వు ఇక్కడ సువార్త చెప్పొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దగ్గర సువార్త పరిచర్య చేసేవాడు. దేవుని పరిచర్య ఆగకుండా చేస్తూ ఉంటూనే ఉన్నాడు. ఆయన పరిచర్యకు రాజులకి కోపం వచ్చి ఆయన చర్మాన్ని ఒలిచేశారంట. బతికి ఉండగా ఆయన చర్మాన్ని ఒలిచేసి శిరఛేదనం చేసి ఆయన్ని చంపేశారు. దేవుని కొరకు హతసాక్షిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే బర్తలోమై. దేవుణ్ణి గురించినటువంటి మొదటిగా దేవుణ్ణి సరిగ్గా అంగీకరించలేనటువంటి మొదటి మాటలోనే దేవుణ్ణి లేకపోయినటువంటి వ్యక్తి అయినప్పటికీ బర్తలోమయి దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు తన పరిచర్య తాను చేస్తూనే ఉన్నాడు. దేవుని కొరకు హతసాక్షిగా కూడా ఉన్నాడు బర్తలోమయి. చర్మం ఒలిచేశారంట బతికి ఉన్నప్పుడు. అంత బాధ అనుభవించాడు. శిరఛేదనం చేయబడ్డాడు. సో కాబట్టి దేవుని పరిచర్య తన జీవితంలో దేవుని కొరకు దేవుడు తనకిచ్చినటువంటి, చూడండి తనకి ఎంత మంచి రక్షణ దేవుడు అనుగ్రహింప చేశాడని అంటే, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. యేసు ప్రభువారు నతనయేలు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఒకవేళ నజరేతులో నుండి ఏ మంచిదేదైనా రాగలదా అని నన్ను అనుమానించాడని నతనయేలుని ఏమైనా తక్కువ అంచనా వేసుకుంటారేమో. ఇతని యందు ఏ కపటము లేదు. నజరేతు యొక్క చరిత్ర గురించి, నజరేతు యొక్క బ్యాక్గ్రౌండ్, కొన్నిసార్లు ఏందిరా ఈ రిక్షా దొక్కుకునేటటువంటి వారి యొక్క పిల్లలు కలెక్టర్స్ అవుతారా అవరా? రోడ్డు మీద చేతు కాగితాలు ఏరుకునేటటువంటి వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవుతారా అవరా? ఏమనుకుంటాం కొన్నిసార్లు వీళ్ళని చూసి, ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ఇటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా అని చెప్పేసానని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆశ్చర్యానికి గురి అవుతా ఉంటాం వాళ్ళని చూసి. అందుకే ఎవరిని చూసి మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకనే యేసు ప్రభు వారు నతనయేలు గురించి ఒక మంచి సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, ఇతని యందు ఏ కపటమునో లేదు. ఒకవేళ గబాల్న అన్నాడు ఆ మాట, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పేసి అన్నంత మాత్రాన ఇతను ఏదో తప్పు చేసినట్టుగా కాదు, కానీ బర్తలోమయిలో ఏ కపటము కూడా లేదు. హీఈస్ ఎ గుడ్ మ్యాన్. దేవుణ్ణి అనుసరించగలిగినటువంటి వ్యక్తి. ఫిలిప్పు వచ్చి దేవుణ్ణి వెంబడించమని చెప్పినప్పుడు బర్తలోమయి దేవుణ్ణి అంగీకరించాడు. యేసు ప్రభు వారిని వెంబడించాడు. దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. యేసు ప్రభు వారు బర్తలోమయిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటనంటే, బలహీనలను ఆయన బలపరిచేటటువంటి దేవుడు. కొన్నిసార్లు యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి మన యొక్క ఆలోచనలు అన్ని కరెక్ట్గా ఉండవు.
అర్థమవుతుందా? యేసు ప్రభువారిని అంగీకరించడానికి మన ఆలోచనలు మన యొక్క అంచనాలకు తగ్గట్టుగా ఉండవు. అర్థమవుతుందా? యేసు ప్రభువారు యూదుల రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని రాజుగారు ఎక్కడ పుడతారు? రాజగృహంలో పుట్టారు. కానీ వాడు ఎక్కడ కనుక్కున్నారు రాజుని? పశువుల పాకలో. మన ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు వేరే విధంగా ఉంటాయి. బర్తలోమయి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందుకే నా ఊహలు మీ ఊహల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నా ఎడల మీకున్న తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని అంటాడు దేవుడు. మన జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని కొన్నిసార్లు మనము మన యొక్క ఊహాగానాలకు మించి మనం ఊహించుకోలేం. కానీ కొన్నిసార్లు మన ఊహలు తగ్గినప్పటికీ కూడా దేవుడు మనకంటే గొప్ప కార్యాలు, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటారు. మన బాధ్యత ఏంటి? కొన్నిసార్లు నేను నమ్మలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, దేవుణ్ణి అనుసరించలేకపోతున్నాను, దేవుని దగ్గర రావడానికి నాకు విశ్వాసము సరిపోవట్లేదు, నా శక్తి నాకు సహకరించట్లేదు అని ఆగిపోవాల్సిన అవసరం లేదు. కొంతమందిని దేవుడు నడిపిస్తాడు. ఫిలిప్పుని దేవుడు నతనీయేలుకు సహకారిగా ఉంచి నతనీయేలుతో పాటే ఉన్నాడు ఎప్పుడు కూడా. ఈ బర్తలోమై, ఫిలిప్పు బర్తలోమైకి సహకారిగా ఉన్నాడు. కొన్నిసార్లు విశ్వాసంలో సన్నగిల్లిపోయినా, దేవుడిని అనుసరించడానికి వెనకడికి వెళ్ళిపోతున్నప్పటికీ అలాంటి సందర్భంలో దేవుడు ఫిలిప్పును తోడుగా ఉంచి నతనీయేలు బర్తలోమైని దేవుని దగ్గర నడిపించాడు. మన విశ్వాసంలో సన్నగిల్లిపోయినప్పుడు, లేదంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తూ ఉన్నప్పుడు మనకి శక్తి సరిపోదు. దేవుని నమ్మడానికి, దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మనము కలిగి ఉండటానికి విశ్వాసం సరిపోదు, మన శక్తి సరిపోదు, మన యొక్క శరీరం సహకరించదు. అర్థమవుతుందా? శరీరం సహకరించిందా దేవుని కార్యం చూడడానికి? ముసలిదాన్ని అయిపోయానే, ఇప్పుడు నాకు సంతానం కలుగుతుందా? ఈ వయసులో నాకు సుఖం కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? విశ్వాసం సరిపోదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసే సమయం దాకా ఎదురు చూడడానికి, దేవుని దగ్గరకు రావడానికి కూడా కొన్నిసార్లు మనకి నమ్మకం కుదరదు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏంటి నజరేతులో 2000 మంది కంటే ఎక్కువ మంది లేరే, అయినా నజరేతులో నజరేయుడైన యేసు అని చెప్తున్నావే. ఈ దేవుడిని గొప్ప కార్యాలు చేస్తాడా? ఈ దేవుడిని రోగం తగ్గిస్తాడా? ఈ దేవుడిని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడా? ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావే, నీకు ఇంకా సమాధానం రావట్లేదే. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర నుంచి అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే పని జరిగిద్ది, ఇక్కడికి వెళ్తే పని జరిగిద్ది అని చెప్పేసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేటువంటి సాతాను ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నిలబడడానికి, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, దేవుణ్ణి అంగీకరించకుండా దేవుని దగ్గర నిలబడనివ్వకుండా చేసేటువంటి ఆలోచనలు అనేకం వస్తూ ఉంటాయి. దేవుడి నుంచి మనల్ని దూరం చేయడానికి, దేవుని వైపు నడవనివ్వకుండా, దేవుని వైపు తిరగనివ్వకుండా, దేవుని మార్గంలో ఉండకుండా మన విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నాలు అపవాది ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. శోధనలో పడేస్తూనే ఉంటాడు. యేసు ప్రభువారిని శోధనలో పడేశాడా? పడేలేదా? యేసు ప్రభువారు వాక్యము ద్వారా సాతాన్ని జయించాడు. అందుకనే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి, ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. దేవుని కార్యాలు జరిగినా జరగకపోయినా, దేవుని ప్రార్థన విన్నా వినకపోయినా, కనీస నీ జీవితంలో కార్యములు ఆలస్యమైనా విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. దేవుణ్ణి అంగీకరించడం మాత్రము విడిచిపెట్టకూడదు, వెనకడుగు వేయకూడదు. చూడండి, ఆయన చేసిన పరిచర్యకు మొదట్లో తనకు అవిశ్వాసం కలిగింది. ఆయనను దేవుడు చెప్తున్నాడు, ఇతని యందు ఏ కపటమో లేదు. తను తెలియక ఆ మాటలు చెప్తున్నాడు, తను తెలియక ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నిజరక్షకుడిని కనుగొన్నాడో వచ్చి యేసు ప్రభు వారిని వెంబడించాడు. తర్వాత ఏం చేశాడు? చర్మము ఒలిచేశారనమాట. ఆయన బతికి ఉండగానే చర్మం ఒలిచాడు. అంత పరిచర్య చేశాడు, శిరఛేదనం చేశాడు. అంత కఠినమైనటువంటి శ్రమలు క్రీస్తు కొరకు అనుభవించడానికి తన జీవితాన్ని తాను సమర్పించుకున్నాడు. మన జీవితంలో దేవుని కార్యాలు చూడకపోయినా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఏం చేస్తామంటే ఆగిపోతాం, వెనకడుగు వేసి వెళ్ళిపోతా ఉంటాం. చూడండి, శిష్యులు తమ జీవితంలో దేవుని కొరకు ఎంత విశ్వాసము కలిగి, ధైర్యం కలిగి నిలబడ్డారు.
దేవుని యొక్క కార్యాలు తమ జీవితంలో దేవుడు తమకు అప్పగించినటువంటి పరిచర్యను చనిపోయేంత వరకు చేస్తూనే ఉన్నారు. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు కానీ, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకము, దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏదైతే ఉందో దాన్ని చనిపోయేంత వరకు మనము చనిపోయేంత వరకు దాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూనే ఉండాలి. చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు పోరాడుతూనే ఉండాలి. అమ్మ నాకు ఓపిక అయిపోయింది, నేను ఇంక చేయలేకపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను చెప్పినా ఎవరు వినట్లేదు, అవన్నీ పక్కన పెట్టేశారు. వస్తాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. శిష్యులు తమ జీవితాల్లో దేవుడు ఆ శిష్యులకి వారు అంత సమర్పణ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి అంత అధికారము ఇచ్చారు. భూలోకాన్ని వాళ్ళు తలకిందులు చేశారు, అంత గొప్ప పరిచర్య చేశారు. సో నిజమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వారు దేవుని కొరకు అంతం వరకు నిలబడతారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, చూస్తారు తమ జీవితం. సో కాబట్టి ఏమైనా మన జీవితాల్లో సమర్పణలో ఏమన్నా కొంచెం తేడా వచ్చిందేమో. కొన్నిసార్లు దేవుని దగ్గర మనం ఒప్పందం తీసుకుంటాం, తీర్మానం తీసుకుంటాం, నిలబడతాను ప్రభువా, నడుస్తాను ప్రభువా అని అంటామో వెనకడుగు వేస్తూ ఉంటాం. సమయం సరిపోవట్లేదు, ఏదంటే కుటుంబంలో వాళ్ళు సహకరించట్లేదు, ఏదో కారణాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. కానీ దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉంది మన జీవితాలు అది నెరవేర్చబడాలి అని మనం కోరుకుందాం. నువ్వా నేను అనేక సార్లు మిమ్మల్ని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాను, వెనకడుగు వేసి వెళ్ళిపోయాను, అయితే నన్ను క్షమించండి అని మనందరము కళ్ళు మూసుకుందాం. ఈ ముగ్గురు శిష్యుల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ప్రభువా ఈ సమయంలో నేను సరి చేసుకుంటున్నాను, సమర్పణ కలిగి మిమ్మల్ని వెంబడించాలని అనేక సందర్భాల్లో నేను తీర్మానం తీసుకున్నాను తండ్రి, కానీ ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా, నన్ను క్షమించండి, నిలబడలేకపోతూ ఉంటున్నాను, పడిపోతున్నాను ప్రభువా, కృంగిపోతున్నాను, లేవనెత్తేవారు కనబడట్లేదు, కొన్నిసార్లు ముందుకు తీసుకునే వాళ్ళు కనబడట్లేదు తండ్రి, నాకు సహాయపడండి. అయినప్పటికీ దేవుడు నన్ను నువ్వు చేయి విడిచిపెట్టట్లేదు. మరలా వాక్యము ద్వారా ఒకసారి నన్ను హెచ్చరించినటువంటి దేవుడు నీవు ప్రభువా. అంద్రయ్య, ఫిలిప్పు వారు తమ జీవితంలో ఎక్కడ గొప్పవారిగా కనపడలేదు, కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. దేవుని వెన్నంటి ఉన్నారు వాళ్ళు. దేవుని యొక్క గొప్పతనాన్ని తమ జీవితంలో చూశారు, అనేకులకు పరిచయం చేశారు. తాను మాత్రమే జీవించలేదు, కానీ తమ మాత్రమే దేవుని యొక్క కార్యాలు రుచి చూడలేదు, కానీ ఇతరులకు పరిచయం చేశారు. అంద్రయ్య, ఫిలిప్పు, బర్తలోమయ్య కూడా తన జీవితంలో మొదట్లో అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుని కొరకు తన జీవితం అంతా కూడా విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. చర్మము ఒలిచి చిరఛేదనం చేయబడినప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియులారా, చిన్న చిన్న సమస్యలకే నువ్వు పడిపోతూ ఉంటున్నావా? చిన్న చిన్న అవమానాలకే, చిన్న చిన్న నిందలకే నువ్వు తొట్టిపోతూ ఉంటుంటే దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడగలవు? ఆ నిత్య రాజ్యంలో స్థానాన్ని ఎలా సంపాదించుకోగలవు? బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఎలా అనిపించుకుంటావు నువ్వు? శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు క్రైస్తవ జీవితంలో ఇవన్నీ సహజమే, ఇవన్నీ వస్తూ ఉంటాయి. శ్రమ నిరీక్షణ కలిగిస్తుంది, నిరీక్షణ ఓర్పును కలిగిస్తుంది. ఓర్చుకోలేకపోతున్నావేమో కొన్ని సమస్యల్ని, దేవుని వైపు నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నావేమో, శారావలే కొన్నిసార్లు నీకు విశ్వాసం తగ్గిపోతుందేమో, నవ్వుతున్నావేమో, ఆహా ఇప్పుడు జరిగినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నావేమో. వద్దు, దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము కలిగి ఉండు, విశ్వాసము గలదానవై వెళ్ళు అంటున్నాడు దేవుడు. అక్కనాన్న స్త్రీతో, విశ్వాసము గలదానవై వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది అంటున్నాడు. సమాధానము గలదానవై వెళ్ళు అంటున్నాడు. దేవుడు గొప్ప కార్యం మా జీవితాల్లో చేశాడు. నీలో సమాధానాన్ని కోల్పోయావేమో, ఆటుపోటులు, సుడిగుండాలు, సమస్యలన్నీ ముంచేస్తూ ఉన్నాయి, ఊపిరాడకుండా చేస్తూ ఉంటున్నాయి. దేవుని మీద ఆనుకోలేనటువంటి పరిస్థితి, దేవుని మీద ఆధారపడలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆయన ఏ కీడుని గుడాన్ని సమీపించనివ్వకుండా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు దేవుడు. నేను సర్వశరీరులకు దేవుడను కానా,
నాకు అసాధ్యమైందంటే ఏదన్నా ఉందా? నేను నీ జీవితంలో కార్యం చేయలేనా? ఎందుకు వెనకడుగు వేస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు కృంగిపోతూ ఉన్నా? ఎందుకు సొమ్మసిల్లిపోతూ ఉంటున్నా? నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఎందుకు ఉంటున్నావు నువ్వు? సంగమా, దేవుని వైపు చూద్దాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుని కొరకు నిలబడదాం. ప్రభువా, నీ వైపు చూసే కన్నులు నాకు దయచేయవా. విశ్వాసంలో అడుగడిగిపోకుండా, అణగారిపోకుండా, కృంగిపోకుండా ముందు కొనసాగే కృప నాకు దయచేయం నాయన. నా శక్తి నాకు సరిపోవట్లేదు ప్రభువా. మీ శక్తిని ప్రసాదించండి. మీ ఆత్మ నాకు తోడుగా ఉంచండి. ఫిలిప్కు దేవుని ఆత్మ తోడుగా ఉంది, బలపరిచింది. సంఘం అంతా హింసించబడినప్పటికీ ఫిలిప్పుని దేవుడు తన ఆత్మతో నింపి తన పరిచర్య, తన పనిని చేసుకుంటూ వెళ్ళాడు, చేయించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని సుడిగుండాల్లో ఉన్నా దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటే చాలు. ఆయన తోడుంటే చాలు. అది గొప్ప భాగ్యము, అది గొప్ప ధన్యత. నా తోడు నువ్వు ఉంటే చాలు అని అడుగుదాం. ప్రభా, నా తోడు నువ్వు ఉంటే చాలు ప్రభా. సమర్పణ లేని జీవితము, విశ్రాంతి లేనటువంటి జీవితము, నెమ్మది లేని జీవితం నాలో ఉందేమో తీసివేయండి ప్రభా. మీ మీద ఆనుకొని ముందు కొనసాగలిగే కృపను ఇంకా నాకు దయచేయండి. నా జీవితాల్లో మీరు చేసిన కార్యాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి నాకు ఇంకను సహాయపడండి. ఒక అంద్రయ్య వలె, ఒక ఫిలిప్ వలె ప్రభా, మీ గొప్ప కార్యాలను ఇతరులకు చూపించడానికి నాకు సహాయపడండి. భర్తలోమై నతనయేలు వలె అవిశ్వాసం ఉంది కొంచెం ప్రభా, అయినప్పటికీ నా హృదయం ఏంటో మీకు తెలుసు, నా విశ్వాసం ఏంటో మీకు తెలుసు ప్రభా. నా హృదయంలో నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది కదా అంటున్నాడు దావీదు మహారాజు. మీ హృదయంలో ఉన్న కోరిక ఏంటో ఆయనకు తెలుసు. దేవునికి మన హృదయాలను అప్పచెప్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మన యొక్క బాధ అంతా ఆయనకు చెప్దాం. ప్రభా, మీరు చూచున్న దేవుడవు, విడిచిపెట్టే దేవుడవు కాదని మరి ఒకసారి నాతో మాట్లాడినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఎంతైనా గొప్ప దేవుడవు, మీరు ఉపకారం చేసేటువంటి దేవుడవు, అపకారం చేసే దేవుడవు కాదు. సర్వశక్తిమంతుడవు ప్రభా. కొన్నిసార్లు మీ తండ్రి, మీ గొప్పతనాన్ని తెలుసుకోలేక, మీ కార్యములను ప్రభా నేను గ్రహించలేక వెనకబడిపోతూ ఉంటున్నాను, వెనకడుగు వేస్తూ ఉంటున్నాను. క్షమించండి ప్రభా. అంటే మీ శిష్యులు ఏ విధంగా నమ్మకం కలిగి, ధైర్యం కలిగి ముందు కొనసాగారు, అటు సమర్పణ నాకు దయచేయండి. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నా. మరణము వరకు నమ్మకంగా ఉండగలిగే జీవితం నాకు దయచేయండి. తొట్టుపాటు లేని జీవితం దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడగలిగేటువంటి మీ వైపు చూడగలిగే కృప నాకు దయచేయండి ప్రభా. సమాధానము, నెమ్మది దయచేయండి ప్రభా. మీ వైపు చూడగలిగే కన్నులు, నిరీక్షణ నాకు ఇంకా నువ్వు సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. యోగ్యమైన రీతిలో ప్రభా బలలో చేయి వేయుటకు నాకు సహాయపడుతురండి. నాలో ఉన్న అసమానతలు తీసివేసి, ఇంకా ఎక్కడ మీ కొరకు నిలబడలేకపోతూ ఉన్నానో, ధైర్యం చేయలేకపోతూ ఉంటున్నాను, ఆ విషయంలో ధైర్యము కలిగి ముందు కొనసాగుటకు, సమాధానము కలిగి ముందుకు వెళ్ళటకు కృప చూపిస్తురమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం అలా కళ్ళు మూసుకుందాం. ప్రభు వల్ల యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుదాం, సరి చేసుకుందాం.